ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్స్లో ఉన్నాయి కదా, ఈ 4 కోడ్లలో మీరు వ్యతిరేకిస్తున్న అంశాలు కూడా ఏమైనా ఉన్నాయా? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చినటువంటి 4 కోడ్లు ఏవైతున్నాయో ఈ 4 కోడ్లలో కోడ్ ఆన్ వేజెస్ 2020 2019, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సామాజిక భద్రత, ఈ 2 కోడ్లని మనం స్వాగతించాం. అంటే ఇందులో యూనివర్సల్ అప్లికేషన్ ఉన్నది. గతంలో కొంతమందికి వర్తించేది అందరికి వర్తిస్తుంది. నేషనల్ మినిమం వేజ్ ఉన్నది. చాలా అంశాలు ఇందాక చర్చ చేసుకున్నాం మనం. అట్లాగే మనం వ్యతిరేకిస్తున్నటువంటి 2 కోడ్లు ఏవైతున్నాయో ఈ కోడ్లలో కొన్ని అంశాలు వర్కర్లకు అనుకూలంగా ఉన్నా కానీ మెజారిటీగా కార్మికులకు అవి అనుకూలంగా లేవు ఎక్కువ విషయాలు. కాబట్టి ఈ అంశాలను తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ మద్దతు సంఘం మేము వాటిని లిఖితపూర్వకంగా ఇచ్చాం ప్రభుత్వానికి. అన్లెస్ అంటులు ఇవి మాడిఫై చేయకుండా, అమెండ్మెంట్ రాకుండా అమలు చేస్తే మేము వ్యతిరేకిస్తామనే విషయం ప్రభుత్వానికి తెలియపరచాము. అందులో మొదటిది ఈ 2 వ్యతిరేకించినటువంటి 2 కోడ్లు ఉన్నాయో, ఒకటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 పారిశ్రామిక చట్ట సంబంధాల సబ్జెక్ట్. రెండవది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఈ 2 కోడ్లను మనం వ్యతిరేకించాం. అయితే మొదటి మనం ఐఆర్ కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఇందాక మీరు అన్నట్టుగా పారిశ్రామిక వివాదాలకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ సబ్జెక్ట్ అవుతుంది. దానిపైన గతంలో ఉన్నటువంటి పాత చట్టాలు ఏవైతున్నాయో 3 చట్టాలను కలిపి అమల్గమేట్ చేసి ఈ కొత్త చట్టం ఐఆర్ కోడ్ వచ్చింది. ఈ పాత 3 చట్టాలు ఏవే ఉన్నాయంటే చాలా ఇంపార్టెంట్ చట్టం పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ఇంగ్లీష్లో అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. చాలా ఇంపార్టెంట్ చట్టం ఇది. అంటే ఒక రకంగా కార్మికుల ఇండస్ట్రీలో ఉండేటువంటి వివాదాలు ఏవైతున్నాయో, కార్మికుడి మధ్య వివాదం ఉండొచ్చు, యజమాని మధ్య ఉండొచ్చు, కార్మికుల మధ్య ఉండొచ్చు. వివాదాల యొక్క పరిష్కారం సంబంధించినటువంటి ఈ చట్టం దేశంలో ఇది చాలా కార్మిక వర్గానికి సంబంధించిన ప్రముఖమైనటువంటి చట్టం ఇది ఒక చట్టం. రెండవది ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 రిజిస్ట్రేషన్ సబ్జెక్ట్ అవుతున్నదో ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి రెండవ చట్టం 1926 చట్టం. మూడో చట్టం అవుతున్నదో ఒక ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946. అంటే స్టాండింగ్ ఆర్డర్స్ మన యొక్క సర్వీస్ కండిషన్స్ గురించి ఏదో మాట్లాడుతాయి. కార్మికుడి యొక్క సర్వీస్ కండిషన్స్, డూస్ అండ్ డూ నాట్స్ అంటాం కదా. ఏ వర్కర్కి ఏ రకమైనటువంటి రక్షణ ఉన్నటువంటి సంబంధించిన కానీ, మేనేజ్మెంట్ ఏ రకంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది, తప్పు చేసినప్పుడు ఏ రకంగా ఉద్యోగం అపాయింట్మెంట్ నుంచి డిస్మిసల్ వరకు సబ్జెక్ట్ అంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్లు రాయబడుతుంది. ఈ 3 చట్టాలు ఏవైతే మనకి ఈ ఇండస్ట్రియల్ యొక్క ఐఆర్ కోడ్లో ఉన్నటువంటి అంశం మనకు తెలుసు. అయితే ఇందులో మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే మనకి ఏదైతే ఎక్కువ వ్యతిరేకించిన అంశాల్లో ఇందులో థ్రెషోల్డ్ లిమిట్ ఉంది. ముఖ్యంగా థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఎవరికి వర్తిస్తుంది ఈ చట్టం. ఇంత క్రితము ఈ మనకు చూసినట్టుంటే ఈ స్టాండింగ్ ఆర్డర్స్ అవుతున్నది, స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ అంటాం కదా. ఈ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటువంటిది వర్తించేది కేవలము ఎక్కడైతే 100 కంటే ఎక్కువ మంది వర్కర్లు పనిచేస్తారు అక్కడ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటువంటిది సర్టిఫై చేసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టంలో ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలోనే ఈ 100 ఉన్నటువంటి లిమిట్ కూడా తగ్గించి 50కి చేశాడు. ఆయన 50 కంటే ఎక్కువ పనిచేస్తే ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ కంపల్సరీగా అక్కడ స్టాండింగ్ ఆర్డర్స్ సర్టిఫై చేయించి ఇండస్ట్రీలో వర్కర్స్తో కానీ యూనియన్స్తో కానీ మాట్లాడి చేయాలనేటువంటి నిబంధన వచ్చింది. అది అయితే దేశవ్యాప్తంగా మేజర్గా బేసిక్ చట్టంలో అవుతున్నదో ఆ చట్టం అయితే 100 కంటే ఎక్కువ ఉంటే ఇది అమలు అవుతుంది. మన రాష్ట్రంలో 50 ఉంటేనే దాన్ని అమలు చేశారు ఇంతకాలం.
ఇప్పుడు దాన్ని ఈ కొత్త చట్టంలో 100ని 300కి పెంచడం జరిగింది. 300కు. దాని మూలంగా వచ్చేటువంటి నష్టం ఏంటంటే 300 వరకు యాజమాన్యాలు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ చట్టం ఎత్తున్నదో వాడు లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సర్టిఫై చేసి ఏం ఉండకూడదు అనేటువంటి అంశాలు ఏవైతుంటాయి అందులో సర్వీస్ కండిషన్స్ వాడు ఏకపక్షంగా అమలు చేయడానికి కూడా అవకాశం వస్తుంది. అంటే యాజమాన్యమే ఏకపక్షంగా అమలు చేస్తుంది. నా ఇష్టం అనే పద్ధతిలో మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ వాడు సొంతంగా నియమాలు పెట్టుకొని అమలు చేస్తున్నాను అనుకోండి. అప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉండదు. కాబట్టి అది చాలా డిట్రిమెంటల్ ఫర్ ద వర్కర్స్ సర్వీస్ కండిషన్స్ అనేటువంటిది చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా థ్రెషోల్డ్ లిమిట్ ఇంకా తగ్గించాలని మేము కోరుతున్నాం తప్ప 100ని 300 చేయడం అనేటువంటిది మాకు చాలా సీరియస్ అబ్జెక్షన్ ఉన్నటువంటి విషయం ఉంది అందులో. అట్లాగే రెండో అంశం అవుతుంది చాప్టర్ 5B. ఈ చాప్టర్ 5B అంటే ఏదైనా ఇండస్ట్రీ క్లోజర్ చేయాలన్నా, ఇండస్ట్రీ వర్కర్ రిట్రేచ్మెంట్ చేసేటప్పుడు చేయడానికి లేదా లాకౌట్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 100 కంటే ఎక్కువ మంది ఉంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలయ్యా, నా ఇండస్ట్రీని నడపలేకపోతున్నాను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే నాకు వయబిలిటీ లేదు, లేక నా యొక్క ప్రోడక్ట్ అబ్సల్యూట్ అయిపోయింది, మార్కెట్లో వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి నేను పరిశ్రమ నడపలేనని 100 కంటే ఎక్కువ మంది వర్కర్లు పనిచేస్తే ఈ పర్మిషన్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చే తర్వాతనే ఇండస్ట్రీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు కొత్త చట్టంలో ఈ 100 ఉన్నటువంటి థ్రెషోల్డ్ లిమిట్ అవుతున్నదో దాన్ని 300కి పెంచారు. దీని మూలంగా ఏమవుతుందంటే 300 మంది కంటే తక్కువ ఉంటే పరిశ్రమ 99 ఉన్న వ్యక్తి కూడా యాజమాన్యం ఇష్టం, నా ఇష్టం అంటే వాడు ఇష్టం ఉంటే పని చేస్తాడు, ఇష్టం ఉంటే నడుపుతాడు. ఈ రిట్రేచ్మెంట్ కంపెన్సేషన్ ఇచ్చినా పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు వాడికి, ఇంకా అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే మన దేశంలో 70% పరిశ్రమలు ఇప్పుడు కొత్త ఆటోమేషన్ అయిన తర్వాత పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా లెస్ దెన్ 300తో నడుస్తాయి. అంటే 70% పరిశ్రమలకి ఈ యొక్క చట్టం అమలే కాదు, ఇంకా అమలే కాదు అన్నట్టు. వాటి ఇండస్ట్రీ హైర్ అండ్ ఫైర్ అనేటువంటిది ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవడానికి కోసం స్వాతంత్రం యాజమాన్యానికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ చాప్టర్ 5B అమెండ్మెంట్ అనేటువంటిది మేము ఇది చాలా కార్మిక వ్యతిరేకమైన విషయం ఇది. కాబట్టి దీన్ని మేము నెచ్చిపత్తులో ఒప్పుకోమనే విషయం చెప్పాం. ఇంకా దాన్ని అంటే దాదాపు ఒక 100 మంది నిజానికి 100 మంది వర్కర్స్ పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం కూడా రికార్డుల పరంగా నేను 10 మందిని మాత్రమే చూపిస్తున్నాను కూడా చూపిస్తూ తప్పించుకున్న గతంలో అట్లా చేసారు యాజమాన్యాలు. 100 కంటే తక్కువ ఉన్న యాజమాన్యాలు మాకు 100 కంటే ఎక్కువ ఉన్నా వాడు తక్కువ ఉన్నదని చెప్పి కూడా చేసేవాళ్ళు. కానీ మనం లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డిస్ప్యూట్ చేసి యావరేజ్గా ఎంతమంది పనిచేస్తారు లాస్ట్ 6 monthsలో అదంతా మేము రికార్డ్ తీసుకెళ్ళి చేసేవాళ్ళం. అప్పుడు మొత్తం పర్మనెంట్, కాంట్రాక్ట్, సూపర్వైజర్, సెక్యూరిటీ అన్ని లెక్క చేసి చెప్పేవాళ్ళం. అంటే డిస్ప్యూట్ క్రియేట్ చేసి చాలా సందర్భాల్లో వర్కర్లకి న్యాయమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 300 అనే వరకు అన్ని లెక్క కట్టినా కూడా మనకి లెస్ దెన్ 300 ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో వర్కర్లకి మనకు చాలా నష్టమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం దాన్ని గట్టిగా వ్యతిరేకించడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ స్ట్రైక్ అంశం. మనం వర్కర్కు సమ్మె ఇప్పుడు యాజమాన్యం వినప్పుడు మొండిగా ఉన్నప్పుడు కార్మికుడికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం సమ్మె. ఇప్పుడు భారతీయ మద్దతు సంఘంగా సమ్మె అనేటువంటిది మనం చివరి ఆయుధంగానే వాడతాం. చీటికి మాటికి సమ్మె చేసి రాజకీయంగా మనం ఎప్పుడు చేయం. అట్లా నిజాయితీగా కార్మికులకు ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మేనేజ్మెంట్ చాలా మొండిగా ఉంది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత లేబర్ డిపార్ట్మెంట్లో కన్సిలేషన్ ప్రొసీడింగ్స్ అయినాయి, చర్చలు అయిపోయినాయి, మన బయలాటరల్గా చర్చలు ఫెయిల్ అయిపోయినాయి. అప్పుడు కూడా యాజమాన్యం వినట్లేదంటే కార్మికుడి యొక్క హక్కు కాపాడడానికి కోసం వర్కర్ని మనం జనరల్గా ఇండస్ట్రీ అనేటువంటిది నష్టపరచకుండా సమస్య పరిష్కారం కావాలనే ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని ప్రయత్నాలు మనం చేసినప్పటికి కూడా ఎప్పుడైతే యాజమాన్యం మొండిగానే ఉంటుందో, నేను పట్టుకునేటువంటి కుందేలు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అన్నప్పుడు వర్కర్ యొక్క హక్కును కాపాడడానికి కోసం మనం సమ్మె చేస్తాం. అలాంటి సమ్మె విషయంలో ఏమిటంటే గతంలో ఉన్నటువంటి ప్రయోజనం ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది
ఏ పరిశ్రమలో పబ్లిక్ ప్రజా ఉపయోగకరమైనటువంటి పరిశ్రమ సంస్థ అంటే అక్కడ 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. మనం నోటీస్ ఇవ్వకుండా 14 రోజుల ముందు సమ్మె చేయడానికి లేదు అది ప్రొహిబిటెడ్. అది మ్యాండేటరీగా 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్త ఐఆర్ కోడ్లో మాత్రం ఏం చేశారంటే ఎనీ ఇండస్ట్రీ, అది పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ కావచ్చు, లేకుంటే నాన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కావచ్చు, ఏ పరిశ్రమనైనా. పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటి? ప్రజా ఉపయోగకరమైనటువంటిది. హాస్పిటల్, వాటరు, రైల్వే, తర్వాత ఆర్టీసీ ప్రయాణము, మందుల పరిశ్రమలు. అంటే ఈ ఇండస్ట్రీ మూతపడితే డైరెక్ట్గా సమాజం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనకు తగాద యజమాన్యంతో ఉంటుంది. యజమాన్యం కార్మికులకు ఉండేది తగాద కాకుండా పవర్ మనం సమ్మె చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ వర్కర్లు తక్కువ నోటీస్ చేయకుండా మొత్తం అంధకారం అయిపోతుంది. మందులు స్కేర్సిటీ వచ్చేసింది అనుకో, మందుల పరిశ్రమ సమ్మె చేస్తే రవాణా స్తంభించింది అనుకోండి, ఆల్టర్నేటివ్ మెకానిజం లేకుండా ప్రజలకి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఇలాంటి చోట మనం ఇది స్పిరిట్ ఆఫ్ యాక్ట్ అనేటువంటిది కరెక్ట్. అప్పట్లో మన చీటికి మాటికి సమ్మె చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. యజమానికి కార్మికుల మధ్యలో ఉన్నటువంటి వివాదం అవుతున్నదో సామాన్యమైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 14 రోజుల నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కోసం అవకాశం. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలనుకో, రేపటి నుంచి బంద్ చేసేస్తారంటే కుదరదు కదా. 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ వర్కర్లు 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. మందులు తయారు చేసే కంపెనీ 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. వాటర్ వర్క్స్ అయినా రేపటి బంద్ చేస్తారంటే కుదరదు కదా. కాబట్టి ఇలాంటి చోట 14 రోజుల నోటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక బిస్కెట్ కంపెనీ ఉందనుకోండి, బిస్కెట్ కంపెనీలో 14 రోజుల నోటీస్ ఎందుకు అవసరం లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఇంజనీరింగ్ కంపెనీలో 14 రోజుల నోటీస్ ఎందుకు అవసరం. ఎలక్ట్రికల్ కంపెనీ ఉందనుకోండి, ఏదో ఎలక్ట్రికల్ వైర్లు తయారు చేసే లేకుంటే అలాంటి కంపెనీలు ఎందుకు అవసరం లేదు. కానీ అలాంటి చోట కూడా నోటీస్ అనేటువంటిది మ్యాండేటరీ చేశారు. కొత్త దాంట్లో దాని మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు స్ట్రైక్ అనేటువంటిది వర్కర్కి అన్ని ప్రజా ఉపయోగకర కంపెనీలు ఉండవు. ఇప్పుడు షాప్స్ ఉంటాయి, లేకుంటే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వాటికి ఏం ప్రజలకు సంబంధించిన సబ్జెక్ట్ ఏమి ఉండదు అక్కడ, కానీ అక్కడ కూడా నోటీస్ అవసరం. దాని మూలంగా ఇప్పుడు రబ్బర్ ఇండస్ట్రీ ఉంటుంది, టైర్లు తయారు చేసే కంపెనీ ఉంటుంది. వాడు డబ్బులు మినిమం వేజెస్ ఇవ్వకుండా పని చేపిస్తుంటాడు. మనం మినిమం వేజెస్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు అవుతున్నాయో జీతభత్యాలు పెంచాలని ఉద్యమం చేసామనుకోండి, వాడు నేను ఇవ్వని పో అన్నాడు అనుకోండి, సమ్మె చేసే అధికారం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తే యాజమాన్యంకు వాడు ఏమేమి చేయాలో అన్ని పద్ధతుల ద్వారా వర్కర్లని భయపెట్టడు, ఇబ్బంది పెట్టడు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ 14 రోజుల సమ్మె అనేటువంటిది ఇది ఆల్మోస్ట్ నో స్ట్రైక్. ఇంకా ఈ కండిషన్ మూలంగా సమ్మె చేసేటువంటి అధికారం కార్మికులకి ఇప్పుడు గతంలోనే రెస్ట్రిక్షన్ ఉంది. ఈ రెస్ట్రిక్షన్ అనేటువంటి ఇంకా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు లైసెన్సింగ్ సిస్టంలో కూడా ఇప్పుడు మనం కొన్ని విషయాలు యూనియన్ ఉంది, ఉదాహరణకి యూనియన్ యొక్క రికగ్నేషన్ ఉంది. ఇంతకాలము దేశంలో యూనియన్ మధ్యలో ఎలక్షన్ నిర్వహించుకొని ఎవరు మెజారిటీ ఎవరు మేనేజ్మెంట్తో మాట్లాడాలా, నెగోషియేటింగ్ ఏజెంట్ ఎవరు ఉండాలా, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కింద ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పద్ధతి ఉన్నది. మన రాష్ట్రంలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉంది, మిగతా కొన్ని రాష్ట్రాల్లో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ లేదు. వాడు ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి యూనియన్ వాటి రికగ్నైజ్ ఉంటాడు ఎప్పటికీ. ఇక్కడ పొలిటికల్ పార్టీ అధికారం ఉంటే ఆ పొలిటికల్ పార్టీ సంబంధించిన రికగ్నైజ్ ఉంటారు. దాంట్లో పారిశ్రామిక వివాదాలు అనేటువంటిది సరిగ్గా 100% వర్కర్లకు సాటిస్ఫాక్షన్గా ముందుగా రిజిస్ట్రేషన్ అయిందంటే సభ్యత్వం లేకుండా వాళ్ళ యూనియన్ అదొక రకమైనటువంటి పద్ధతి ఉంది కొన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతుంది, కానీ న్యాయబద్ధత లేదు దానికి. లీగల్ శాంక్టిటీ అంటాం కదా, దానికి ఒక చట్టం యొక్క సపోర్ట్ ఏం లేదు దానికి, చట్టబద్ధత కాదు అది. అన్ని పెద్ద మనుషుల ఒప్పందం అన్నట్టు, అన్ని కార్మిక సంఘాల కోసం రాసుకొని గతంలో ఈ రాష్ట్రంలో ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఏఐటీసీ మూడు కార్మిక సంఘాలు అర్లీ 80s రాసుకున్నటువంటి ఒప్పందం. అది ఒప్పందం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. కానీ మొదటిసారి ఈ చట్టంలో నెగోషియేటింగ్ కౌన్సిల్, సోల్ నెగోషియేటింగ్ ఏజెంట్ అంటే ఒకవేళ ఎన్నికలు నిర్వహించే పద్ధతి యాజమాన్యానికి అప్పచెప్పారు. ఇంతకు లేబర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఈ ఎన్నికలలో ఒకవేళ 51% కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయనుకోండి ఒక యూనియన్కి, ఆ ఒక్క యూనియన్ తోటి మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. అంతే. అతను సోల్ నెగోషియేట్
నెగోషియేటింగ్ ఏజెంట్ అవుతాడు. ఒకవేళ 51% మన 3 యూనియన్లు ఉన్నాయి, మీకు ఒక 45 వచ్చినాయి, ఒక యూనియన్కి 35 వచ్చాయి, ఒక యూనియన్కి 25 వచ్చాయి అనుకోండి. 51% ఎవరికి రాలే. ఇప్పుడు ఒక యూనియన్తో మాట్లాడకుండా అప్పుడు నెగోషియేటింగ్ కౌన్సిల్ అంటాడు. 20% కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని నెగోషియేటింగ్ కౌన్సిల్ అని ఏర్పాటు చేసి అన్ని 20 కంటే ఎక్కువ యూనియన్లతో అందరితో కలిపి మాట్లాడతారు. అప్పుడు పారిశ్రామికంలో ఒక యూనియన్ ఒప్పుకున్నదని, ఒక యూనియన్ ఒప్పుకోలేదని ఇండస్ట్రీలో డిఫరెన్సెస్ రానికి అవకాశం ఉండదు. మళ్ళీ ఇండస్ట్రీ ఇంట్రా యూనియన్ రైవలరీ ఉండడం మూలంగా ఒక ఓటుతో గెలిచిన వాడు గెలిచిండు రికగ్నైజ్డ్, ఒక ఓటు తగ్గిన వాడు ఓడిపోయిండు అనకుండా పారిశ్రామిక లార్జర్ కౌన్సిల్ అనేట్లు ఏర్పడడం మూలంగా ఎక్కువ అన్ని యూనియన్స్ ఇప్పుడు జనరల్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీ కౌన్సిల్ సిస్టమ్ ఉంది. చట్టబద్ధత లేకపోయి నేను అమలు చేస్తున్నారు. ఉదాహరణకి రైల్వే ఉంది, రైల్వేలో 65% అంటే 2 యూనియన్లకు 65% దాటిన కంటే ఎక్కువనే అనుకోండి, 2 యూనియన్లతో మాట్లాడతారు మేనేజ్మెంట్. అంటే అక్కడ ఆ సిస్టమ్ అమలు అయింది ఆల్రెడీ రైల్వేలో లాంటి చోట. బిహెచ్ఎల్లో జేఎన్సీ కాన్సెప్ట్ పెట్టారు, అక్కడ కూడా ఫస్ట్ యూనియన్ సెకండ్ యూనియన్ 51% తక్కువ ఉంటే 2 యూనియన్లకి ఆ యొక్క 15% కంటే ఎక్కువ ఓట్ల శాతం. అలాగే ఎన్టీపీసీలో ఇట్లా జాయింట్ నెగోషియేటింగ్ కౌన్సిల్స్ చట్టబద్ధత లేకపోయినా యాజమాన్యాలు ఇంటర్నల్ అరేంజ్మెంట్ చేసుకొని చేస్తున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లో ఇది ఒక సిస్టమ్ ప్రభుత్వం తెచ్చింది. ఇది కొంతవరకు మనకి మేము ఆహ్వానించిన స్వాగతం పలికి. ఇందులో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. మేము సవరణ ఏం చెప్పామంటే ఇప్పుడు 51% అయినట్టుంటే ఇది కరెక్ట్ కాదు. ఇందులో టోటల్ ఓట్స్ మీద 51% దేని మీద అంటున్నాడు? జనరల్గా ప్రజాస్వామ్యంలో పోలైన ఓట్లలో 51% అనాలి, కానీ పోలైన ఓట్లు కాదు, టోటల్ ఓట్స్. ఆ కంపెనీలో 3000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 3000 ఓట్లలో నీకు 51% రావాలా. ఒక 100 ఓట్లు పోలు కాలేదనుకోండి, 2900లకు లెక్క కట్టాడు, 3000లో 51% రావాలా. 2000 ఓట్లు 2000 ఓట్లలో 51% రావాలా, పోల్డ్ ఓట్స్ కాదు. కానీ డెమోక్రసీ పోల్డ్ ఓట్స్ లెక్క, పోల్డ్ ఓట్స్ మీద పర్సెంటేజ్ తీయాలి, అదొక క్యారెక్టర్. రెండవది, మేము మొదట్లో 70% కంటే ఎక్కువ ఉంటే సోల్ బార్గెనింగ్ ఏజెంట్ ఇవ్వాలని మనం అడిగాం మన యొక్క ఫస్ట్ సజెషన్లో. తర్వాత మేము నెగోషియేషన్లో దాన్ని తగ్గించి కూడా 67% వరకు సోల్ బార్గెనింగ్ ఇవ్వండి, ఒకటే యూనియన్తో మాట్లాడాలి. 67% కంటే ఎక్కువ ఓట్లు వస్తాయి అంటే బలమైనటువంటి యూనియన్. ఇంకా వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళకి తక్కువ, అంతకంటే తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి 67% కానీ తక్కువ ఉంటే 20% వచ్చేటువంటి పర్సెంటేజ్ ఉందో దాన్ని కూడా తగ్గించి మనం ఇంకా 15% పైన ఉన్న యూనియన్లు అన్నింటిలో కలిపి ఈ నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా చర్చలు జరిపి సమస్యల పరిష్కారం కోసం ఒక వైడర్ ప్లాట్ఫామ్, ఎక్కువ మంది ఎక్కువ కార్మిక సంఘాలతో కలిపి. భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి సంది చెప్తుంది ఏంటంటే సింగిల్ నెగోషియేటింగ్ ఏజెంట్ అనేటువంటిది మోనోపాలీ కాన్సెప్ట్ ఉండకూడదు. అది మళ్ళీ వాడు ఏకపక్షంగా యాజమాన్యంతో మిలాఖతై కార్మిక వ్యతిరేకంగా నిర్ణయాలు చేసే అధికారం కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే కార్మికులకి జీవనోపాధి సబ్జెక్ట్ ఇది, వాళ్ళ లైవ్లీహుడ్, అదేవిధంగా సర్వీస్ కండిషన్స్, మిగతా అన్ని సబ్జెక్టులన్నీ కూడా రికగ్నైజ్ యూనియన్గా యాజమాన్యంతో మనం బార్గెనింగ్ చేస్తాం. కాబట్టి సింగిల్ యూనియన్ అనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి సంధి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి జాయింట్ నెగోషియేషన్ సిస్టంలో కూడా ఈ రకంగా వైడర్ ప్లాట్ఫామ్ ఉన్నట్టుంటే ఈ మేనేజ్మెంట్ కొంతమందిని వశపరుచుకొని వర్కర్ల యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ దెబ్బతీయకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి 67% కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి సింగిల్ యూనియన్, 67 కంటే తక్కువ ఉంటే అందరికీ నెగోషియేటింగ్ పార్షన్ దామాష పద్ధతిలో వాళ్ళకి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక 50 కంటే ఎక్కువ ఉంటే ఒక 3 పెట్టండి, 40 కంటే 15% ఒకరు చొప్పున అట్లా మనం నెగోషియేటింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని. ఇక్కడ యూనియన్ల ప్రాతినిధ్యం పెరగడం వల్ల కూడా కొంత ప్రజాస్వామ్యం అక్కడ కార్మికుల న్యాయం జరుగుతుంది. డెమోక్రటిక్ పద్ధతిలోనే ఈ యొక్క పద్ధతి నడుస్తుంది అనేటువంటిది ఒక అంశం అనేటువంటిది ఇందులో మనం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇందులో మేజర్గా మనం మొదటి సంధి కూడా భారతీయ మజ్దూర్ సంఘం ఒక లైన్ ఎత్తున్నదో ఈ విషయం పైన మనం మాట్లాడుతున్నది. ఇందులో ఇంకోటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇందులో ప్రభుత్వం చట్టబద్ధత తెచ్చింది. ఫిక్స్డ్ ఇంతకాలం మనది ఎక్కువ సర్వీస్ మన యొక్క స్టాండింగ్ ఆర్డర్లో ఇప్పుడు అప్రెంటిస్, ట్రైనింగ్, తర్వాత
ప్రొబేషనరు, పర్మనెంట్ వర్కర్ అనే డెఫినేషన్స్ ఉండేది. సీజనల్ వర్కరు. ఇప్పుడు కొత్త డెఫినేషన్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి కొత్తది కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా మేము గట్టిగా వ్యతిరేకం. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మూలంగా ఏమవుతుందంటే అన్ని యాజమాన్యాలు ఏదైనా పని ముందనుకోండి, వేకెన్సీ మన దగ్గర ఒక 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది పనిచేసే చోట ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం ఒక 20% 30% పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ అపాయింట్మెంటు, రిటైర్మెంట్, వదిలిపెట్టే డేటు అంటే రిటైర్మెంట్, అపాయింట్మెంట్ లెటర్నే రాసి ఇచ్చేస్తాడు ఆయన. 3 సంవత్సరాల కోసం పనిచేస్తారు, వెళ్ళిపోతారు. దాని మూలంగా ఏంటంటే వర్కర్స్ లోపల ఈ యొక్క రైట్స్ గురించి కొట్లాడడానికి కోసం అనేటువంటి ఉండదు. వర్కర్కి ఒక ఇండైరెక్ట్గా సేఫ్టీ అనేటువంటిది నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది చట్టబద్ధత అనేటువంటిది చేయడం అనేటువంటి దాన్ని కూడా మనం వ్యతిరేకించాం. అట్లాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకి ఉపయోగకరం కాదనేటువంటిది మన యొక్క ఉద్దేశం. తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఇంకా కొన్ని స్ట్రైక్ విషయం పైన మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఓవరాల్గా ఈ 5-6 అంశాలు అవుతున్నాయి మనకు. స్టాండింగ్ ఆర్డర్స్ థ్రెషోల్డ్ పెంచడం, చాప్టర్ 5B అంటే లేఅవుట్, లాకౌట్, క్లోజర్ సబ్జెక్ట్ విషయం పైన థ్రెషోల్డ్ 100కి 200 పెంచడం, ఇవన్నీ కూడా కార్మికులకు నష్టం జరిగేది. సమ్మె విషయంలో ఇప్పుడు నోటీస్ అనేటువంటిది అన్నిటికీ ఇవ్వడం, అది పబ్లిక్ యూటిలిటీ సర్వీసెసా కాదా అంటే నేను బ్రాడర్గా మాట్లాడుతున్నాను, చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఐఆర్ కోడ్ అనేటువంటిది తప్పకుండా ఇది ట్రేడ్ యూనియన్స్తో మాట్లాడేసి కాంప్రహెన్సివ్గా దీంట్లో వర్కర్ ఫ్రెండ్లీగా ఉండాలా, వర్కర్కి అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలి. ఏ చట్టమైనా తెచ్చినప్పుడు ఏదో హార్ష్గా అమలయ్యే చేసే ప్రయత్నం జరగకూడదు. అటు ఇండస్ట్రీ, వర్కర్ ఎవరు కూడా నష్టపోకూడదు. ఇండస్ట్రీలో వర్కర్ పనిచేయడానికి వెళ్తుండంటే ఇండస్ట్రీ నష్టపరచడానికి వర్కర్ పోవడం లేదు, కానీ తనకు అధికారం కాపాడుకోవడం కోసం, అధికారాలు రక్షించుకోవడం కోసం, వర్కర్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తనకు తానుగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఇన్ని సంవత్సరాలుగా వచ్చినటువంటి చట్టాలు ఏవైతున్నాయో, అనాదిగా ఉన్నటువంటి చట్టాలు, మన దేశం కాకుండా ఐఎల్ఓ ద్వారా కల్పించబడేటువంటి కొన్ని స్టాచ్యూటరీ ప్రొవిజన్స్ ఏవైతున్నాయో వాటిని ఉల్లంఘించడం, వాటిని తీసేసే ప్రయత్నం జరగడం అనేటువంటిది భారతీయ మధ్యస్థం దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఐఆర్ కోడ్ సంబంధించినటువంటి ఈ ప్రముఖమైనటువంటి విషయాలు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాత కార్మిక చట్టాలను, ఇంత మునుపు ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 కోడ్లుగా విభజించిందని చెప్పే అంశాలు మీరు చాలా చక్కగా వివరించారు. అందులో 3 అంశాలను గురించి కూడా వివరించడం జరిగింది మీరు. ఇందులో ఈ 4వ అంశం కూడా అంటే 4వ కోడ్ గురించి కూడా పూర్తి స్థాయిలో మా కార్మిక సోదరులకు వివరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది మిమ్మల్ని. నమస్కారం అండి. మనం ఇంతకుముందు జరిగిన సెషన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో అందులో కోడ్ ఆన్ వేజెస్ 2019, తర్వాత ఐఆర్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఈ 3 కోడ్ల గురించి మనం మాట్లాడుకున్నాం, పూర్తిగా వివరించారు. అయితే ఇందులో మనం భారతీయ మధ్య సంఘంగా కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి కోడ్ ఆన్ వేజెస్, సోషల్ సెక్యూరిటీ కోడ్ స్వాగతించాం. దీన్ని తప్పకుండా అమలు చేయాలా, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, రూల్స్ ఏవైతున్నాయో సెంట్రల్ గవర్నమెంట్ అట్లాగే స్టేట్ గవర్నమెంట్ కూడా తయారు చేయాలి. కాబట్టి విధి విధానాలు వెంబడే, రూల్స్ వెంబడే ఫ్రేమ్ చేసి అమలు చేసి ఈ చట్టాల యొక్క ప్రయోజనాలని అమలు చేయించాలి తొందరనేటువంటిది భారతీయ మధ్య సంఘ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది. అదేవిధంగా అయితే కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి 2 కోడ్స్ ఏవైతున్నాయో తప్పకుండా దాన్ని భారతీయ మధ్య సంఘ్ అయితే లిఖితపూర్వకంగా చర్చల సందర్భంగా ఇవ్వడం జరిగిందో వాటిపైన ఈరోజు కూడా భారతీయ మధ్య సంఘ్ స్టాండ్ ఏంటంటే గవర్నమెంట్ దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐఆర్ కోడ్లో ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చినటువంటి నిబంధనలు ఏవైతున్నాయో స్టాండింగ్ ఆర్డర్స్ యొక్క థ్రెషోల్డ్ లిమిట్ పెంచడము 100 నుంచి 300కి, అట్లాగే వర్కర్లకి యొక్క స్టాండింగ్ ఆర్డర్స్ ఒక చాప్టర్ 5Bలో ఇండస్ట్రీ క్లోజర్ అప్పుడు కానీ లేకపోతే లాకౌట్ అప్పుడు కానీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ సంబంధించిన వరకు ఇప్పటివరకు 100 కంటే ఎక్కువ ఉన్నటువంటి చోట గవర్నమెంట్ పర్మిషన్, అప్రాపరేట్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉండే. ఇప్పుడు అప్రాపరేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండానే దాన్ని 300 వరకు నిర్ణయించడం జరిగింది. 300 పైన ఉంటేనే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం.
అది కూడా చాలా దేశంలో దాదాపు 70% కంటే కార్మికులు ఇండస్ట్రీస్ ఏవైతే లెస్ దెన్ 300 ఉంటాయి. అలాంటి చోట కార్మికులు మేనేజ్మెంట్ హైర్ అండ్ ఫైర్ అనేటువంటిది అమలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మేము బలంగా వ్యతిరేకించడం జరిగింది. సమ్మె విషయంలో కూడా సమ్మె అనేటువంటి కార్మికుడి యొక్క హక్కు. ఒక రకంగా యాజమాన్యాలు మొండిగా కార్మిక వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నప్పుడు వాటిని ఒత్తిడి చేసి మేనేజ్మెంట్ పైన సవరించడానికి చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు అయితే పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్లోనే అంటే ప్రజా ఉపయోగకరమైనటువంటి ఇండస్ట్రీలోనే సమ్మెకు 14 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు అలాంటి కాకుండా ఈ సమ్మె అనేటువంటిది మ్యాండేటరీ చేసేసారు. అన్నిటికీ 14 రోజులు చేయడం వల్ల కొంత ఒక హోటల్లో సమ్మె చేయాలన్నా 14 రోజులు నోటీస్ ఇవ్వాలా, చిన్న ఇండస్ట్రీ రబ్బర్ ఇండస్ట్రీలో సమ్మె చేయాలన్నా 14 నోటీస్ ఇవ్వాలా, నువ్వు మందుల కంపెనీనో రైల్వేనో ట్రాన్స్పోర్టో వాటరో ఎలక్ట్రిసిటీో హాస్పిటల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ముందస్తు నోటీస్ ఇచ్చినట్టు ఒక అర్థం ఉంది. వీళ్ళకి అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి అంటే యాజమాన్యాలని ఇంకా వర్కర్లని యజమాన్యాలకు ఉత్పాదకత్వం పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఈ రకంగా ఐఆర్ కోడ్లో చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు స్వాగతించవలసిన అవసరాలు ఉన్నాయి. ఏవైతే నెగోషియేషన్ సంబంధించిన వరకు బార్గెనింగ్ ఏజెంట్ ఎలక్షన్ ద్వారా గతంలో చట్టబద్ధత లేదు. ఇప్పుడు నెగోషియేటింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం, అందులో కొన్ని వెల్కమ్ చేసేవి ఉన్నాయి, కొన్ని సవరించవలసిన అవసరం ఉంది. 51% కంటే ఎక్కువ ఉంటే సోల్ బార్గెనింగ్ ఏజెంటు, లెస్ దెన్ 51% ఉంటే మోర్ దెన్ 20% ఉన్నటువంటి ప్రతి యూనియన్ కలిపి 20 to 50% అందరినీ కలిపి జాయింట్ నెగోషియేషన్ కౌన్సిల్ ద్వారా అంటే 20% దామాష పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇచ్చి చర్చలకి ద్వారా యాజమాన్యంతో సమస్యల పరిష్కారం అనేటువంటిది కొత్త డైరెక్షన్ అనేటువంటిది తెచ్చారు. ఇది ఇంతవరకు చట్టబద్ధత లేదు. ఈ చట్టబద్ధత తేవడం అనేటువంటిది మంచి విషయం. కానీ ఇందులో ఇంకా కొన్ని 51% కాకుండా దాన్ని 67% పెంచాలని, సో దట్ ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళు సోల్ బార్గెనింగ్ ఉండేటట్టు, 61 కంటే రానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 20% ఎత్తున దాన్ని 15% తగ్గించి మోర్ దాన్ 15% వచ్చినట్టు యూనియన్లన్నిటి కూడా దామాష పద్ధతిలో ప్రపోర్షనేట్గా అందులో సభ్యత్వం కల్పించి నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా సమస్య యాజమాన్యంతో బార్గెనింగ్ చేయడానికి కోసం, కార్మికుల సమస్యలపైన మాట్లాడడానికి కోసం అవకాశం ఇవ్వాలని పార్టీ మొదటిసారి కూడా సింగిల్ యూనియన్ కాన్సెప్ట్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే సింగిల్ యూనియన్ ఏది చేసినా కరెక్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అనుకూలంగా రావచ్చు, కార్మికులకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ ప్రాసెస్లో మల్టిపుల్ యూనియన్స్ రెస్పాన్సిబుల్తో పనిచేసినట్టుంటే కార్మిక వర్గానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మేము స్వాగతించాం. దీనిలో మార్పులు చేయాలని కోరుతున్నాం. అది ఐఆర్ కోడ్ సంబంధించిన సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నాం. అట్లాగే ఈ యొక్క ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 4వ కోడ్ అవుతున్నదో ఇది రియల్గా కార్మిక వర్గానికి ఈ వరకు సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్, పని ప్రదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్న పరిస్థితులు, బాధ్యతలు అన్నింటికి సంబంధించిన సబ్జెక్టు సమగ్రమైన చట్టం. ఇది చాలా పాతవి 13 చట్టాలు ఏవైతున్నాయో ఈ 13 చట్టాలను కలిపి ఇది ఒక కొత్త కోడ్ అనేటువంటిది రూపకల్పన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఇందులో కొన్ని మౌలికమైన విషయాలు టోటల్ కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే అన్ని డీటెయిల్గా పోవడం లేదు. 13 చట్టాలు ఉన్నాయి. ఆ 13 చట్టాలలో పెద్ద చట్టాలు అవి కూడా ఏదో ఒక ముఖ్యమైన అంశాలే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది, 1948లో తెచ్చినటువంటి చట్టం. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అవుతున్నదో ఈ కోడ్లో ఉన్నటువంటి ప్రధానంగా పాత 13 చట్టాలు ఏవైతున్నాయో మనకు అందరికి తెలిసినటువంటి విషయాలే. అందులో ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 చాలా ప్రముఖమైనటువంటి చట్టం. అట్లాగే మైన్స్ యాక్ట్ ఉంది, 1952లో వచ్చినటువంటి చట్టం. అది మైన్స్ యాక్ట్. అందులో కూడా ఈ 13 చట్టాలలో ఈ మైన్స్ యాక్ట్ కూడా ఉంది. అట్లాగే డాక్ వర్కర్స్ సంబంధించిన యాక్ట్ 1986లో వచ్చినటువంటి చట్టం. అట్లాగే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ అవుతున్నదో 1996లో వచ్చినటువంటి చట్టం. చాలా పెద్ద చట్టం. ఈ ఒక భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మిక వర్గం సబ్జెక్ట్ అవుతున్నదో ఇందులో ఉంటుంది. అట్లాగే ప్లాంటేషన్లో వర్కర్స్ యొక్క యాక్ట్ ఉంది, 1951లో వచ్చినటువంటి చట్టం. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు అవుతున్న కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వారి యొక్క లైసెన్సింగ్ విధానం, అది సబ్జెక్ట్ అంతా కూడా డీల్ చేసేటువంటి సబ్జెక్ట్ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ సబ్జెక్ట్ 1970 వచ్చినటువంటి చట్టం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అవుతున్నదో
1979లో వచ్చినటువంటి చట్టం. అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ అదర్ న్యూస్ పేపర్స్ సబ్జెక్ట్ అవుతున్నదో ఎంప్లాయీస్ యూనియన్ సబ్జెక్ట్ అవుతుందో అది 1955లో వచ్చినటువంటి యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ అదర్ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ సబ్జెక్ట్ అవుతుందో అది యాక్ట్. అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఫిక్సేషన్ ఆఫ్ రేట్స్ వాళ్ళకి సంబంధించిన వేజెస్ సబ్జెక్ట్ పైన ఒక యాక్ట్ ఉండే 1958లో, అదొక సబ్జెక్ట్. అలాగే సేల్స్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యూనియన్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అంటే ఈ యొక్క మార్కెటింగ్లో పనిచేసేటువంటి సేల్స్ మెన్స్ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో కవర్ అయింది అన్నట్టు. బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ 1966లో తెచ్చినటువంటి యాక్ట్. సినీ వర్కర్స్ అండ్ సినిమా థియేటర్ వర్కర్స్ ఉన్నది ఒకటి, అదొక యాక్ట్ 1981లో వచ్చినట్టు. అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1961లో వచ్చినటువంటి చట్టం. ఈ రకంగా అన్ని చట్టాలు కలిపి ఈ అన్ని వర్కర్ల సబ్జెక్టు, సేఫ్టీ సబ్జెక్టు, తర్వాత ఈ హెల్త్ సబ్జెక్టు, తర్వాత మన హెల్త్, వర్కింగ్ కండిషన్స్, ఈ 3 అంశాలని ఈ అంశం డీల్ చేసినటువంటి చాప్టర్. అయితే ఈ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ విషయం లోపల భారతీయ మొదటి సంధి కూడా మనం గట్టిగా చెప్తా ఉన్నాం. ఇందులో ఏమాత్రం కూడా డైల్యూట్ చేసినటువంటి కార్మిక వర్గానికి నష్టం అవుతుంది. ఇందులో గవర్నమెంట్ ఫస్ట్ చేసినటువంటి థ్రెషోల్డ్ లిమిట్ అన్నింటిలో పెంచింది. థ్రెషోల్డ్ లిమిట్ అంటే అప్లికబిలిటీ క్లాజ్ అంటాం దాన్ని, ఎవరికి వర్తిస్తుందని. ఇందులో ఫ్యాక్టరీ అనేటువంటి డెఫినేషన్ అవుతుంది. ఇంతకాలము పవర్ సహాయంతో నడిచేటువంటి యంత్రం ఎక్కడైతే ఉంటుందో 10 మంది కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫ్యాక్టరీ అంటారు, పవర్ సహాయంతో. వితౌట్ పవర్ సహాయంతో నడిచేటువంటి ఇండస్ట్రీ అయితే ఉంటుందో 20 మంది కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫ్యాక్టరీ అంటారు. ఆ ఫ్యాక్టరీ డెఫినేషన్ ప్రస్తుతం కొత్త చట్టంలో విత్ పవరు 10ని 20కి పెంచారు. 20 కంటే తక్కువ ఉంటే అది ఫ్యాక్టరీ కాదు. ఇక డెఫినేషన్లో ఫ్యాక్టరీ అనే డెఫినేషన్లోకి రారు 20 కంటే తక్కువ ఉంటే. అట్లాగే వితౌట్ పవర్ సాయం లేకుండా నడిచే పరిశ్రమ ఇంతకుముందు 20 ఉండింది, దాన్ని 40కి పెంచారు. 40 కంటే లోపుగా ఉండేటువంటి దానిలో పరిశ్రమ అనరు, ఇండస్ట్రీ అనరు. పరిశ్రమ అనేటువంటి డెఫినేషనే వర్తించకపోతే చట్టం కూడా వర్తించదు. కాబట్టి ఇది మొత్తం డైల్యూట్ అయింది. చాలా మంది కార్మిక వర్గం ఫ్యాక్టరీ అనే డెఫినేషన్ నుంచే బయటకు వచ్చేస్తారు. ఫ్యాక్టరీ అనే డెఫినేషన్ ఉంటే ఫ్యాక్టరీలో సంబంధించినటువంటి చాలా విషయాలని, ఫ్యాక్టరీలో ఒక వర్కర్లకు ఏమేమి వర్కింగ్ కండిషన్స్ ఉండాలి, రెస్ట్ రూమ్ కానీ, యూరినల్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వెంటిలేషన్ కానీ, మిషన్ దగ్గర గార్డింగ్ సిస్టమ్ కానీ, ఎన్ని గంటలు పని చేయాలా, పని గంటలు ఏంటి, ఎన్ని గంటల కంటే ఎక్కువ పని గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు, వాటికి అన్ని చాలా నియమాలు అవుతున్నాయి. వర్కర్కి ఇండస్ట్రీలో ఫ్యాక్టరీ సబ్జెక్ట్ విషయం పైన దానికి ఒక యంత్రాంగం ఉంటుంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఒక ఇండస్ట్రీ వైలేషన్ చేసినటువంటి దాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజిట్ చేసి యాజమాన్యాన్ని దాన్ని డైరెక్ట్గా పనిష్మెంట్ ఇచ్చేదానికి కూడా అధికారం ఉంటుంది వాళ్ళకి. అలాంటి చట్టం ఇప్పుడు డైల్యూట్ కాబోతుంది. దీని థ్రెషోల్డ్ లిమిట్ని 10 నుంచి 20, 20 నుంచి 40 విత్ పవర్ వితౌట్ పవర్ పెంచడం మూలంగా దాని మూలంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే లైసెన్సింగ్ విధానంలో ప్రస్తుతం ఇప్పుడు 20 కంటే ఎక్కువ మంది వర్కర్లు ఎవరైనా పనిచేసిన కాంట్రాక్టరు 20 మంది కంటే ఎక్కువ ఎంగేజ్ చేస్తే కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 20ని దాన్ని 50కి పెంచింది. అంటే 50 కంటే తక్కువ కాంట్రాక్టర్ ఒకవేళ ఎంగేజ్ చేశాడు అనుకోండి కాంట్రాక్ట్ వర్క్మెన్ని, ఆయనకు లైసెన్స్ తీసుకునేటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీ వాడు బేనామీ పేర్ల మీద, భార్య పేరు మీద ఒక లైసెన్స్ 50 మంది, కొడుకు పేరు మీద 50 మంది, 49 మంది, ఆయన పేరు 49 మంది, ఈ రకంగా 4-5 పేరు మీద డివైడ్ చేసి పని చేయించుకుంటాడు, పని చేస్తాడు, కాంట్రాక్ట్ తీసుకుంటాడు, లేబర్ కాంట్రాక్టర్ వితౌట్ లైసెన్స్. లైసెన్సే లేకపోతే ఈ రెగ్యులేటింగ్ అథారిటీస్ వెళ్తున్నారు, వాళ్ళ మీద ఏం యాజమాన్యం ఉండదు. ఇంకా అప్పుడు యాజమాన్యం వాడు జీతం ఇస్తుండా, ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నాడు, వాడు ఓవర్ టైం ఇస్తున్నాడా, ఈఎస్ఐ కట్టిండా లేదా, పిఎఫ్ కట్టిండా లేదా, ఆ సంవత్సరం తర్వాత అతన్ని ఉద్యోగం కంటిన్యూ చేసిండా, తీసేసిండా, అడిగేటువంటి ఇష్టారాజ్యం అయిపోతుంది అన్నట్టు. కాబట్టి కాంట్రాక్ట్ లేబర్ యొక్క ఏదైతే లైసెన్సింగ్ మన యొక్క థ్రెషోల్డ్ లిమిట్ అవుతున్నదో అది పెంచడం కూడా మనం టోటల్గా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్లో తర్వాత ఆడియో వీడియో అంటే ఈ యొక్క చిన్న పరిశ్రమలు ఉంటాయి కదా, దాని ఫిలిం రంగంలో పనిచేసి ఈ ఆడియో వీడియో ప్రొడక్షను, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్, ప్లాంటేషను, ఎక్కడ కూడా ఉన్నటువంటి దాన్ని 10 వర్కర్స్ కంటే
కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తా అన్నాడు. ఇంతకు మొదలు ఆ నిబంధన అనేటువంటిది సడలించేసి దాన్ని 10 కంటే ఎక్కువ ఉండాలి అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అట్లాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గతంలో 5 మంది వరకు ఉంటే దాన్ని అలో చేసేవాళ్ళు. ఎందుకంటే మోటార్ ట్రాన్స్పోర్ట్లో 5 or more వర్కర్సు, న్యూస్ పేపర్లో అందరు వర్కర్లకి మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేది. కన్స్ట్రక్షన్లో కూడా 10 మంది కంటే ఎక్కువ ఉంటే కవర్ అయ్యేది. ఈ అన్నింటిలో కూడా ఇప్పుడు ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్ని పెంచడం అనేటువంటిది మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ రకంగా థ్రెషోల్డ్ లిమిట్ సబ్జెక్టు పైన డైల్యూట్ చేయడం మూలంగా ఏ చట్టం అయితే శాంక్టిటీ ఆఫ్ ద లా అవుతున్నదో, చట్టం యొక్క ఉద్దేశమే డిఫీట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి థ్రెషోల్డ్ లిమిట్ పైన ముఖ్యంగా ఫ్యాక్టరీస్ల విషయంలో, కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో కూడా ఈ థ్రెషోల్డ్ లిమిట్ పెంచేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపుకి జరిగిందో దాన్ని మేము గట్టిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. అట్లాగే వెల్ఫేర్ విషయంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ప్రిన్సిపల్ వర్కర్స్కి వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్ ఇవ్వకపోతే, కాంట్రాక్టర్ పే చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ లయబుల్ ఉంటాయి. దీంట్లో చాలా మటుకు 50 మంది కంటే తక్కువ ఉన్నారు అనుకోండి, ప్రిన్సిపల్ ఎంప్లాయర్కి లయబిలిటీ లేదనేటువంటిది వచ్చేస్తుంది. ఎందుకంటే లైసెన్సింగ్ సిస్టమ్ లేనప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయర్కి లయబిలిటీ కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది అన్నట్టు. కాబట్టి దాన్ని కూడా మనం దానిలో డైల్యూట్ అవుతుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఈ లైసెన్స్ దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఢిల్లీలో కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకుంటా, హైదరాబాద్లో ఎంగేజ్ చేస్తా వర్కర్ని. లోకల్గా లేబర్ డిపార్ట్మెంట్తో నాకేం పని ఉండదు. అప్పటికి తర్వాత ఒక్కసారి లైసెన్స్ తీసుకుని 5 ఏళ్ళ వరకు ఎంగేజ్ చేయొచ్చు. నేను లైసెన్స్ తీసుకుంటే నేను ఢిల్లీలో ఉంటా, నేను ఒక X నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్ చేస్తాను, లైసెన్స్ తీసుకుంటా, ఒక 500 మందిని తీసుకుంటాను. తమిళనాడులో 10, తెలంగాణలో 10, కర్ణాటకలో 10, ఆడో 50, ఈడో 50 తీసుకొని దేశం అంతా నడిపిస్తుంటారు ఒక్కటే కాంట్రాక్ట్ లైసెన్స్ మీద. దీన్ని యాజమాన్యం ఎవరు చేయాలా? ఈ కాంట్రాక్టర్ యొక్క స్టాచ్యూటరీ లయబిలిటీస్ ఏవవుతున్నాయో ఈ యొక్క లయబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నా లేదా కాంట్రాక్టర్? ఇప్పుడు లైసెన్సింగ్ విధానం అనేటువంటిది అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో అయితే ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నాడో అప్రాప్రియేట్ గవర్నమెంట్ అప్రాప్రియేట్ కమిషన్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఆయన ఏసీఎల్ కావచ్చు, డీసీఎల్ కావచ్చు, జేసీఎల్ కావచ్చు, ఆ యొక్క స్ట్రెంత్ను బట్టి లైసెన్సింగ్ విధానం ఇవ్వడం మూలంగా దాని యొక్క కంట్రోలింగ్ ఏతుంటుందో ఆ అప్రాప్రియేట్ గవర్నమెంట్ దగ్గర ఉండేటువంటి అవకాశం అవుతుందో అది ఫ్యూచర్లో డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లాగే రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి విషయాలన్నీ కూడా డైల్యూట్ అయిన కొద్దీ యాజమాన్యాలకి సమస్య అవుతుంది. అట్లాగే ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్లో కూడా ప్రధాన సమస్య. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ చూసినట్లయితే దాదాపు భారతదేశంలో గల ప్రతి రాష్ట్రాల నుంచి ఇక్కడ ఒక వర్కర్ ఉంటాడు. అది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఇంతకైతే ఏంటంటే ఇంటర్స్టేట్ కాంట్రాక్ట్ వర్కర్లు ఏంటంటే మోర్ దెన్ 50 మంది వర్కర్లని ఆయన ఎంగేజ్ చేసిన అనుకోండి, ఆయన త్రూ ఏజెంట్ ద్వారా చేస్తే లైసెన్సింగ్ విధానం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ప్రొవిజన్ అవుతుందో ఇందులో కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఒక డైల్యూషన్ ఏంటంటే తనంతట తాను కూడా వేరే వర్కర్ వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చి సెల్ఫ్గా ఉద్యోగంలో చేరితే కూడా ఆయన ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కరే అవుతాడు. 18,000 కంటే తక్కువ జీతం ఉంటాయి. ఆయన ఒక మూట ద్వారా రాకున్నా ఆయనంతటా ఆయన వచ్చి ఉద్యోగం చేసినా ఆయన కూడా ఏంటంటే 18,000 కంటే తక్కువలో చేస్తే అది ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కింద వస్తుంది. ఆ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క చట్టాలన్నీ కూడా దానికి వర్తించేటువంటి అవకాశం అనేటువంటిది ఆ సబ్జెక్ట్లో ఉంది. ఈ రకంగా ఓవరాల్గా చూసినట్టుంటే ఈ నైట్ షిఫ్ట్ విషయంలో కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా. ఈ స్ప్రెడ్ ఓవర్ అవుతున్నదో అంటే ఇప్పుడు ఒకవేళ 8 గంటలు పని చేయాలి పర్ డే. 8 గంటలు అంటే ఇప్పుడు నేను 4 గంటలు ఉదయం చేపించుకుంటా, ఉదయం నువ్వు సాయంకాలం 4 ఉదయం. ఇప్పుడు ముఖ్యంగా ఈ పని జరిగేది ఈ మాల్స్లు ఉంటాయి కదా, మాల్లో ఏం చేస్తారంటే ఉదయం పీక్ అవర్స్లో పని జరిగేటప్పుడు ఉదయం 9 గంటలకు రా, 9 into 4 గంటలు అంటే ఎన్ని గంటలు అంటే 12 గంటల వరకు పని చేసుకుంటాడు. మధ్యలో 2-3 గంటలు రెస్ట్ వెళ్ళిపో అంటాడు. 3 గంటలు రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ నువ్వు 4 గంటలకు రా, 4 గంటలకు మళ్ళీ రాత్రి 8 గంటల వరకు పని చేయాలంటాడు. కానీ 8 గంటలే 4+4 8 hours పని చేసావు కదా అంటాడు స్ప్రెడ్ ఓవర్ పైన. 4 గంటలు సాయంకాలం మధ్యలో 3 గంటలు రెస్ట్ ఇచ్చాను అంటాడు. ఈ 3 గంటలు ఇంటికి పోనీకి రాదే ఆయనకి, అక్కడే ఉంటాడు, 8 పడుకొని ఉండాల్సి వస్తుంది.
అట్లాగే డ్రైవర్స్ ఉంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే డ్రైవర్స్ ఉంటారు. మార్నింగ్ పిల్లలు తేవడానికి 4 గంటలు అంటాడు, సాయంకాలం వదలడానికి 4 గంటలు అంటాడు. ఓవర్ టైం తప్పించుకోవడానికి కోసం స్ప్రెడ్ ఓవర్ని యాజమాన్యం ఇష్టానుసారంగా చేస్తారు. ఈ రకంగా స్ప్రెడ్ ఓవర్ అనేటువంటిది ఇష్టానుసారంగా డివైడ్ చేయడం అనేటువంటిది కూడా భవిష్యత్తులో నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ప్రెడ్ ఓవర్ సిస్టాన్ని కూడా అంత ఉండడానికి కోసం లేదు అనేటువంటిది మా యొక్క కాన్సెప్ట్. అదే ఓవర్ టైం వేజెస్ సబ్జెక్ట్ పైన తర్వాత ఇంత క్రితము ఇస్తున్నదో క్యాప్ ఉండేది. ఇంత క్రితము 52 గంటల కంటే ఎక్కువ చేయడానికి లేదండి. ఇప్పుడు కొత్త చట్టంలో 108 గంటల వరకు ఇచ్చారు. 108 గంటల వరకు కంటిన్యూగా అంటే ఓవర్ టైం అనేటువంటి చేయడానికి అవకాశం. ఒక నెలలో 3 నెలల్లో 3 నెలల్లో 108 గంటలు. ఇంతకుముందు 52 అవర్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 100 గంటలు అనుకుంటా, 100 గంటల వరకు ఇప్పుడు పెంచారు. అయితే ఇదిలో కూడా మా ఉద్దేశం క్యాప్ ఉండకూడదు. షుడ్ హావ్ ఎనీ క్యాప్. ఒకవేళ ఓవర్ టైం రెగ్యులర్గా పనిచేసి మేనేజ్మెంట్ ఓవర్ టైం యొక్క అమౌంట్ ఇవ్వకుండా నువ్వు సిఎఫ్ వాడుకో అనేటువంటిది, అది వాడుకో ఇది వాడుకో అని చెప్తుంటారు. మేనేజ్మెంట్కు ప్రొడక్షన్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మోర్ దెన్ అవర్స్ పనిచేసినప్పుడు డబుల్ ద వేజెస్ యాజ్ పర్ ద స్టాచ్యూట్ అవుతుందో అది ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యం అనుకుంటున్నాం. ఇట్లా చాలా విషయాలపైన మనము మా యొక్క రిజర్వేషన్స్ దీనిపైన ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్లో అదొక ఆబ్జెక్ట్, పెద్ద ఆబ్జెక్ట్ ఉంది. ఇంతకితం ఏంటంటే 10 లక్షల కంటే ఎక్కువ పని ఉందనుకోండి, అతన్ని తప్పకుండా దాంట్లో బిల్డింగ్ సెస్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10 లక్షల లిమిట్ని 50 లక్షలకు పెంచారు యాక్ట్లో. అంటే 50 లక్షల కన్స్ట్రక్షన్ వరకు సెస్ కట్టాల్సిన అవసరం లేదు. 50 గంటల వరకు సెస్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు 10 లక్షల వరకు అయితే సెస్ కడితే 1% ఆఫ్ ద బిల్డింగ్ కాస్ట్లో లేబర్ కాస్ట్లో కడితే కొంచెం సెస్కి డబ్బు వచ్చేది. ఓవరాల్గానే సెస్ అనేటువంటిది డైల్యూట్ అయిపోతుంది ఫ్యూచర్లో. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రంగంలో ఈ భవన నిర్మాణ సబ్జెక్ట్ కార్మికులందరూ ఎక్కువ మంది ఈ మధ్యలో ఎడ్యుకేట్ అయ్యారు. మన యూనియన్ ద్వారా కూడా ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేసి అందులో సభ్యత్వం ఇచ్చి వాళ్ళు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవుతున్నాయి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో మన ఎలక్షన్ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు బీసీ బంద్ కోసం తీసుకున్నది కన్స్ట్రక్షన్ కోళ్ళకి. అట్లాగే ఒక కరోనా కాలంలో 500 కోట్లు డ్రా చేసి వీళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్ ఇళ్ళకి పంపడానికి భోజనాలు పెట్టడానికి 500 కోట్లు డ్రా చేసిన డబ్బు అంతా మిస్యూజ్ అవుతుంది. కాబట్టి లెక్కలే లేవు దానికి. కాబట్టి ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్ బోర్డు అనేది శాంక్టిటీ అవుతుంది. 1996లో ఈ చట్టం వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తేవడం జరిగింది. ఇది చాలా ఒక హిస్టారికల్ యాక్ట్. ఇది ఈ భవన నిర్మాణంలో పనిచేసేటువంటి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది కార్మికులు దేశవ్యాప్తంగా ఈ ప్రయోజనం రియల్గా దీన్ని ట్రూ స్పిరిట్లో చట్టాన్ని అమలు చేసి దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలల్లో ఎంత డబ్బు కలెక్ట్ అయింది, ఎంత సెస్ మిగిలిపోయింది, దాన్ని ఏ రకంగా వాడుతున్నారు, ఇంకేమేమి ప్రొవిజన్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వగలుగుతాం అనే విషయం పైన కూడా నేను సపరేట్గా అన్ని లేబర్ మినిస్టర్స్ని పిలిచి లేబర్ సెక్రటరీస్తో మాట్లాడి దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం జరిగాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క సెస్ విషయంలో కూడా ఈ 10 లక్షల కంటే 50 లక్షలకు చేసి భవిష్యత్తులో 50 లక్షలు ఇంకా పెంచుకుంటూ పోతే సెస్ అనేటువంటిది అంత కలెక్ట్ కాకుండా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా మనం కొద్దిగా స్ట్రింజెంట్గా ఉండాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రకంగా ఈ కోడ్లో ఓవరాల్గా చాలా విషయాలు ఉన్నాయి. మేము ఫీల్ అవుతుంది ఏంటంటే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ చట్టం అవుతున్నదో ఒక వైటల్ చట్టం కార్మికుడికి. కాబట్టి అతనికి పని యొక్క వృత్తిపరంగా వచ్చేటువంటి అతనికి సేఫ్టీ సబ్జెక్ట్ కానీ మన హెల్త్ విషయంలో కానీ, ఇప్పుడు హెల్త్ హజార్డియస్ ఇండస్ట్రీస్ ఉంటాయి. హెల్త్ హజార్డియస్ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే కార్మికుడి జీవితం వాటిపైన ఆధారపడే కుటుంబానికి బాగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో చాలా స్ట్రింజెంట్గా అమలు చేయాలి, ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు చాలా కెమికల్ ఇండస్ట్రీలో చూస్తున్నాం మనం, హైదరాబాద్ నగరంలో చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సమాజంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. ఎక్కువ మంది కాంట్రాక్ట్, ఎందుకంటే అన్స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు ఆ పూట ఉద్యోగం తీసుకొచ్చి తెలియని ప్రదేశంలో టెక్నికల్ వాళ్ళకి ఐడియా లేకుండా ప్రదేశంలో అతను పని చేయమని చెప్తారు. అక్కడ ఏదో ఒక వాల్ విప్పాల్సింది ఇంకో వాల్ విప్పేసి ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోతారు, చాలా మంది చనిపోతున్నారు. అట్లా అలాంటి ఉద్యోగాలు పాపం ఇక్కడ నుంచో మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ మట్టు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పొట్ట చేతి పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. ఇదంతా కాంట్రాక్ట్ వర్కర్స్. ఇలాంటి వర్కర్లకు మనం రక్షణ కల్పించకపోతే
ఈ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీ యాజమాన్యాలందరూ కూడా ఏదో ముక్కతోడిగా ఏదో డబ్బు ఇచ్చేసి వదిలేసుకుంటారు, లేకుంటే పోలీసు వాళ్ళకు రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తుంటారు. వాళ్ళకి మేనేజ్ అంటే చట్టబద్ధత అనేటువంటిది ఇవ్వాలి. చట్టబద్ధత లేనటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాల ఉపయోగం ఏంటి? అందుకే భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి సంధి కూడా చేస్తుంది, ఏ చట్టమైనా కూడా చిట్ట చివరి కార్మికుల వరకు ఉపయోగపడాలా, అందరికీ వర్తించాలా, యూనివర్సల్ అప్లికేషన్ ఉండాలా. అతను పర్మనెంట్ వర్కర్ అయినా, కాంట్రాక్ట్ వర్కర్ అయినా, టెంపరీ వర్కర్ అయినా, ఆ రోజు వచ్చి పనిచేసిన చట్టం యొక్క ప్రొటెక్షన్ లేకపోతే అతనికి యొక్క కుటుంబం పైన ఆధారపడేటువంటి కార్మికుడి పైన ఆధారపడే కుటుంబానికి ఏ నష్టం అవుతున్నదో ఆ నష్టాన్ని పూరించడానికి కోసం చట్టబద్ధత అవుతున్నదో అది కల్పించాలి. కాబట్టి ఈ రకంగా థ్రెషోల్డ్ లిమిట్స్ అన్ని డైల్యూట్ చేయడం, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, అన్ని విషయాల్లో పట్ల మా యొక్క రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఈ 13 చట్టాల సబ్జెక్టు అనాదిగా అనేక పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలు. ఇప్పుడు మనం భారతదేశం మన ఒక పురాతనమైనటువంటి దేశం, అనేక సంవత్సరాలుగా మన దేశంలో ఈ చట్టాలన్నీ కూడా పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్సే కాదు, ఈ పురాతన కాలం యాన్షియంట్ ఇండియాలో కూడా మనం చూసినట్టుంటే, వేదకాలంలో కూడా చూసినట్టుంటే మనం శుక్రనీతి అంటాం. అలాంటి సమయం నుంచి కూడా మనం వాస్తవంగా పురాతన కాలంలో అంటే మనం చూసుకున్నట్లయితే కొంత చరిత్ర వెనక్కి వెళ్ళినట్లయితే 200-300 బాగా కూడా అవసరం లేదు, 200-300 సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పటికీ చూస్తే కూడా బానిస వ్యాపారం జరిగిందని చెప్తారు. ఇప్పుడు పాశ్చాత్య కాలంలో పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు పాశ్చాత్య దేశాలకి నాగరికత వాళ్ళకు లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. మనది నాగరికత బయట వెళ్ళినటువంటి మన దేశం, ఇండస్ట్రియల్గా డెవలప్ అయినటువంటి దేశం, అనేక రంగాల్లో మనం అభివృద్ధి చెందినటువంటి దేశం. ఇవన్నీ అభివృద్ధికి వెన్నుముక్క కార్మికుడు. ఇలాంటి కార్మికుడు యొక్క జీవితం సబ్జెక్టు పైన వాళ్ళకి జీతభత్యాల విషయంలో కానీ, సెలవుల విషయంలో కానీ, బోనస్లో ఎంత శాతం, లాభాలలో ఎంత శాతం కార్మికుడికి ఇవ్వాలి, ఈ అన్ని విషయాలలో కూడా మనకి ఈ మన యొక్క సనాతన ధర్మంలో అనంటే ఒక మాట చెప్పాలంటే మన ఏన్షియంట్ ఇండియాలో ఉన్నలో ఇవన్నీ మనకు చరిత్ర పుటల్లో కనబడతాయి. కాబట్టి హిస్టరీ ఒకసారి తిరిగి చూసినట్టుంటే ప్రపంచానికి అంతా కూడా ఈరోజు ఈ యొక్క లేబర్ లాస్ విషయంలో మనం అందరికంటే ముందున్నటువంటి దేశం మనది. కానీ ఈరోజు ఇవన్నీ డైల్యూట్ కావడం మూలంగా చెప్పుకుంటలేకపోతాం. ఇప్పుడు డైల్యూట్ కావడం మూలంగా మళ్ళీ మనం ప్రపంచం ముందు ఏదో దోషుల లెక్క నుంచోబెట్టాల్సి పరిస్థితి వస్తుంది. ఇది ఐఎల్ఓ చెప్పింది మీరు అమలు చేయడం లేదు అనే పరిస్థితికి వస్తుంది. ఐఎల్ఓ పుట్టింది 1919లో. మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితమే మనం ఎన్ని విషయాలపైన నాగరికతలో మనం మన యొక్క చరిత్రలో ప్రకారం చంద్రగుప్త మౌర్యుని కాలంలోనే కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించినప్పుడు శుక్రనీతి అనే అంశాన్ని మీరు ఉంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం వేదకాలంలోనే మనకు భారతీయ సంస్కృతిలో కార్మికులకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు, అంటే ఇప్పుడంటే లిఖితపూర్వకంగా, అప్పుడు మౌఖికంగా అంటే మన సంస్కృతిలో, మన సమాజంలో చాలా విషయాలు అన్రిటన్ లా అనేటువంటిది చాలా. ఇప్పుడు చట్టంలో ఒక మాట చెప్తారు, ప్రెసిడెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లా. ఏదైతే ఆచారంగా వచ్చినటువంటి అంశం అవుతుందో చట్టం కంటే గొప్పది అంటారు అన్నట్టు అనేక విషయాల్లో చెప్తా ఉంటారు. కాబట్టి మన దేశంలో ఆచార రూపంగా దాన్ని అమల్లో చేసేటువంటి విషయాలు చాలా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ ఆచరణ అనేటువంటిది చట్టం కంటే గొప్పగా తీసుకున్నటువంటి విషయాలు. కాబట్టి మన యొక్క చరిత్ర పుటల్లో ఈ అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం ద్వారా మనం ఆశించేది ఏంటంటే వాటిని కనీసం మార్గదర్శకంగా తీసుకొని ఉన్న చట్టాలను, ఇంకా అమల్లో ఉన్న చట్టాలను కూడా దాన్ని మనం అమలు, ఇక కోడిఫికేషన్ యొక్క అర్థం ఉద్దేశం ఏంటి? చిట్ట చివరి కార్మికుడి వరకు అందరికీ అమలు కావాలి, యూనివర్సల్ అప్లికేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇంత లిమిట్లు, థ్రెషోల్డ్ లిమిట్లు, థ్రెషోల్డ్ లిమిట్ అంటే ఇంతమంది వర్కర్లు ఉంటే వర్తిస్తే, ఇంతమంది వర్కర్లు ఉంటే వర్తించదు అనే విషయంగా ఒక్క వర్కర్ ఉన్నా వర్కరే.
అసలు ఇది వర్తించాలి. అది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క మౌలికమైనటువంటి మన యొక్క పోరాటం ఉన్నటువంటి భాగం. కాబట్టి అన్ని విషయాల్లో మనం ప్రయత్నం జరుగుతున్నది. భారతీయ మజ్దూర్ సంఘం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఈ మధ్యకాలంలో మంత్రి గారితో జరిగినటువంటి చర్చ సందర్భంగా కూడా ఒకవేళ లేబర్ కోడ్స్ అమలు అంటూ జరిగితే మీరు వేజ్ కోడ్ ఆన్ వేజెస్, తర్వాత సోషల్ సెక్యూరిటీ కోడ్ దాన్ని ఎంబడి అమలు చేయండి. భారతీయ మజ్దూర్ సంఘంకి అభ్యంతరం లేదు. కానీ ఈ ఐఆర్ కోడ్, తర్వాత ఓఎస్ఎస్ఎస్ అండ్ డబ్ల్యూసీ కోడ్లో భారతీయ మజ్దూర్ సంఘకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ పైన తప్పకుండా చర్చ జరగాల. ఆ రకంగా అమెండ్మెంట్ జరగాల. అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ యాజమాన్యం గవర్నమెంట్ ఏకపక్షంగా ఇంప్లిమెంట్ చేస్తానంటే అది సాధ్యం కాదు. నేను తప్పకుండా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుంది అనే విషయం ఇండస్ కొత్తగా వచ్చినటువంటి మనసుకు మాండవీయ లేబర్ మినిస్టర్ గారు కూడా మా జాతీయ నాయకత్వం, ఈ మధ్యకాలంలో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మనకు పూర్వం మన మాజీ అధ్యక్షులు వీళ్ళందరూ అయితే మా కోర్ కమిటీ వెళ్ళి కలిసి అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో కొన్ని కార్మిక సంఘాలు ఈ 4 కార్మిక చట్టాలను, సంఘాల కోడ్లను వ్యతిరేకిస్తున్నాం అనేది చెప్తా ఉన్నారు. వాళ్ళు బ్లాంక్గా, అంటే దీంట్లో గుడ్డిగా అన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. గుడ్డిగా అన్ని వ్యతిరేకించడం, గుడ్డిగా అన్ని సమర్థించడం భారతీయ మజ్దూర్ సంఘం యొక్క సిద్ధాంతం కాదు. కార్మికులకు అనుకూలంగా అంశాలని మనం ఏ ప్రభుత్వమైనా కూడా, గతంలో కూడా భారతీయ జనతా పార్టీ లేకుండా కాంగ్రెసు భారతీయ మజ్దూర్ సంఘంకు రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి కార్మిక సంఘం పవర్ ఎవరున్నా కూడా, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేక ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కార్మికులకు అనుకూలంగా ఉన్నట్టు అంశం వేరే చేసినట్టుంటే తప్పకుండా సమర్థిస్తాం. వ్యతిరేకంగా ఉంటే దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తాం. ఇందులో కోడ్ అండ్ వేజెస్, నేషనల్ ఫ్లోర్ మినిమం మన రాష్ట్రం చూడండి, 10 సంవత్సరాల సంది కనీస వేతనాలు రివైజ్ కాదు. 10 సార్లు లేబర్ మినిస్టర్కు గతంలో నాయన నరసింహుడు గారు ఉన్నప్పుడు కీర్తిశేషులు చెప్పడం జరిగింది. సీఎం గారికి చెప్పడం జరిగింది. సమ్మె చేయడం జరిగింది. మా యూనియనే కాదు, అన్ని కార్మిక సంఘాలు కలిసి కూడా చేయడం జరిగింది. జాయింట్గా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం మొన్ననే కనీస వేతనాల సలహా మండలిని అపాయింట్ చేశారు. అది చైర్మన్ అపాయింట్ చేశారు, ఇంకా సభ్యులు రావాలి. ఇప్పుడు ఇది జీవితం అనేటువంటిది మనిషికి తన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీతంతో ఉంటుంది, శాలరీతోటే ఉంటుంది. ఈ 13,000తో ఒక కుటుంబం హైదరాబాద్ లాంటి నగరంలో 13,000 ఇచ్చి పనిచేయమని అంటున్నది. 2007, 2008, 2009 ప్రాంతంలో తెచ్చినటువంటి మినిమం వేజెస్ 2024లో అమలు అవుతున్నాయి. అంటే 10-12 సంవత్సరాల తర్వాత కూడా అదే పాత జీతాలతో పనిచేయమంటుందంటే ఈ వేజ్ కోడ్ లేకపోవడం మూలంగా జరిగిన నష్టం అవుతున్నదో, కేంద్ర ప్రభుత్వం తెచ్చేటువంటి కనీస వేతనం 21,000 రోజు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీతం 13,000 ఉంది. ఎంత వ్యత్యాసం ఉంది? చాలా సరిసగం ఉంది. మరి అతని కార్మికుడు ఇతని కార్మికుడే, అతను 8 గంటలు పనిచేస్తున్నాడు, ఇతను 8 గంటలు పనిచేస్తున్నాడు. పనిచేసే కార్మికుడికి ఒకే రాష్ట్రంలో ఇంత వైవిధ్యం ఉండడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మనం చెప్పేది ఇదే. కాబట్టి ఇలాంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి చట్టాలని సవరించడానికి కోసం అనుకూలంగా ఉన్నాయి, సమర్థించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కొన్ని అంశాలను వ్యతిరేకించేట్టు కూడా వ్యతిరేకిస్తున్నాం. గుడ్డిగా అన్ని సమర్థిస్తలేము, గుడ్డిగా అన్ని వ్యతిరేకించడం లేదు. రెస్పాన్సిబిలిటీ భారతీయ మజ్దూర్ సంఘం యొక్క మా యొక్క స్లోగన్ కూడా ఉంది, రెస్పాన్సివ్ కోఆపరేషన్. రెస్పాన్సివ్, రెసిప్రోకేటివ్ కోఆపరేషన్. అంటే మేము దీన్ని బాధ్యతాయుతంగా సహకారం అందిస్తాం. ఓకే, తప్పు చేస్తే తప్పకుండా వ్యతిరేకించాం. చివరిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మీరు ఏ విధంగానైతే ఈ 2 కోడ్లు కూడా మీరు తీసుకొచ్చిన చట్టాలు కొంచెం అమెండ్మెంట్ చేయాల్సి ఉంది, సవరణ చేయాల్సి ఉందని ఏ విధమైన పోరాటం ఎంత చేస్తున్నారో, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పరిస్థితులను గమనిస్తుంటే కేంద్రం ఏదైతే 21,000 కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చింది, కానీ 21,000 కలిపి ప్రతి 6 నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మన తెలంగాణ ప్రభుత్వం దాదాపు 15-16 సంవత్సరాలుగా కూడా ఆ యొక్క చట్టాన్ని ఏ విధమైన మార్పులు లేకుండా కొనసాగిస్తూ ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై మీరు చాలాసార్లు అడిగినప్పటికీ కూడా తను ఆ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఏమైనా ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రభుత్వం మొన్ననే కదా వచ్చింది, కాబట్టి ఆశిస్తున్నాం. ఎందుకంటే అన్ని రంగాలలో ప్రభుత్వం పాజిటివ్గా ఉన్నది. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, నేను దాన్ని విమర్శించడం లేదు, ఆశిస్తున్నాం. ఈ లక్షలాది మంది కార్మికులు, ఈ యొక్క అనేక ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు తక్కువ
తక్కువ జీతాలతో కనీస వేతనాలతో బతకడం చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్ లాంటి నగరాలలో యాజమాన్యాలకైతే కోట్ల రూపాయలు అర్జిస్తున్నాయి. వాళ్ళకి ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి చట్టం లేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అంటున్నారు. మీరు చట్టం మార్చుకోండి మేము ఇస్తామంటున్నారు. తప్పించుకుంటున్నాయి యాజమాన్యం. మేము చాలా యాజమాన్యాలతో మాట్లాడినప్పుడు రెడ్డి ల్యాబొరేటరీలో ఉంది దానికి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలో మన యూనియన్ ఉంది. అడిగాను దేని తప్ప ఇంత తక్కువ జీతం ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వచ్చు కదా అంటే మాకు కనీస వేతనాల చట్టం ఇంతే ఉంది కదండి, అందుకే 14,000 ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఆయన ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ జీవో నెంబర్ 4 అయితే అమలు చేస్తున్నాయి. ఎందుకంటే నువ్వు 13,000 14,000 ఇస్తావు, ఇంత ఇంటర్నేషనల్లో మార్కెటింగ్ చేస్తావు, ఈ కంపెనీ ₹1,00,000 షేర్ వాల్యూ ఉంది ఈ కంపెనీకి, మరి ఇంత తక్కువ జీతం ఎందుకు ఇస్తావు అంటే ఈ రబ్బర్ ఇండస్ట్రీకి అంతే ఉందండి కనీస వేతనం అంటాడు. కాబట్టి ఈ యాజమాన్యాలన్నీ కూడా తప్పించుకోవడానికి కోసం ఒక అవకాశం అనేటువంటి చట్టం కల్పిస్తున్నది. కాబట్టి ఇది తప్పించుకోకుండా ఉండాలంటే మనం చట్టరూపంగా వర్కర్లకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి గారి ఈ గవర్నమెంట్తో మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా జీతభత్యాల విషయంలో కానీ, ఈఎస్ఐ విషయంలో కానీ, ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కానీ, మహిళలకు సంబంధించిన మెటర్నిటీ యాక్ట్ సబ్జెక్ట్ విషయంలో కానీ, ఈ వర్క్మెన్ కంపన్సేషన్ సబ్జెక్ట్ విషయంలో కానీ, పని ప్రదేశంలో భద్రత లేకపోవడం మూలంగా ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇన్స్పెక్షన్ అనేటువంటిది సిస్టమ్ తీసేశారు ప్రభుత్వం. ఇన్స్పెక్షన్ లేకపోవడం మూలంగా ఈ అభద్రతా పరిస్థితులలో కార్మికులు పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్లో కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్. ఈ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో తరచుగా యాక్సిడెంట్ కావడం కారణం ఈ యొక్క యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఒకటి. అక్కడ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, ఈ సేఫ్టీ ప్రొవిజన్స్ కానీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేసేటువంటి పద్ధతి అవుతున్నదో, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి గతంలో ఉన్నటువంటి పవర్ అవుతున్నదో ఆ యొక్క వాళ్ళ పేరే మార్చేసారు. ఇన్స్పెక్టర్ తీసేసి ఫెసిలిటేటర్ చేసేవారికే ఇలా మాట కూడా ఎవడు వింటలేడు. దాని మూలంగా యాజమాన్యాల యొక్క ఇష్టారాజ్యం అవుతోంది. కాబట్టి ఇన్ ద నట్షెల్ ఏంటంటే చట్టం బలంగా ఉన్నట్టుంటే కార్మికులకు రక్షణగా ఆ రకంగా దొరుకుతుంది. రక్షణ ఒకవేళ చట్టం బలహీనంగా ఉన్నట్టుంటే కార్మికుడు రక్షణ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కార్మికుడి యొక్క రక్షణ కోసం ఏదైతే చట్టాలు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని పోరాటాల తర్వాత ILO అనేక కన్వెన్షన్స్ తర్వాత స్టాండర్డ్స్ అయితే రావడం మూలంగా వచ్చినటువంటి చట్టాలని డైల్యూట్ చేయకుండా అమలు చేయడానికి కోసం ఏ ప్రభుత్వం అయినా కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి దీన్ని తప్పకుండా రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రం ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం అందరూ కూడా దీన్ని అమలు చేస్తారని, అమలు చేయకపోతే భారతీయ మజ్దూర్ సంఘంగా కార్మికులు ఎడ్యుకేట్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఈ లేబర్ కోడ్స్ విషయం పైన రేపు 1 సెప్టెంబర్ నాడు హైదరాబాద్లో కన్వెన్షన్ పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మా యూనియన్ సబ్జెక్టు ప్రముఖులందరూ కూడా పిలుస్తున్నాం. స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ, అదేవిధంగా అన్ని ఇండస్ట్రీస్ యొక్క ట్రేడ్ యూనియన్ నాయకులను ఆహ్వానించాం ఆ సమావేశానికి. అన్నిటిపై చర్చ చేస్తాం. ఈ కన్వెన్షన్ యొక్క మా యొక్క రెజల్యూషన్ అవుతున్నదో కేంద్ర ప్రభుత్వాన్ని పంపుతాం. అవసరమైతే దీనిపైన నెక్స్ట్ చేసేటువంటి యాక్షన్ ప్రోగ్రామ్ కూడా అందులో డిసైడ్ చేస్తాం. ఇది భారతీయ మజ్దూర్ సంఘం యొక్క లైను. తప్పకుండా మీరు కూడా జనం గొంతు, మీరు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది కార్మిక వర్గానికి దీన్ని చేరే రకంగా ప్రయత్నం చేసినందుకు, తర్వాత ఈ అవకాశం ద్వారా మీ ద్వారా మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు భారతీయ మజ్దూర్ సంఘం నుంచి ద్వారా మీకు పూర్తిగా ధన్యవాదాలు. ఇంత సమయం ఇచ్చినందుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.